హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. అలా భోజనాలు చేసినంతసేపు వైష్ణవ్ సిరి ఒకరినొకరు చూసుకుంటూ భోజనం చేస్తారు. అలా ఆ రోజు ఆ ఇంట్లో అందరూ సంతోషంగా గడుపుతారు. వాళ్ళ సంతోషం చూసి ఆ ఇంట్లో ఒక మనిషికి మాత్రం కడుపు మండిపోతుంది. వాళ్ళకి ఎలాగైనా ఆ సంతోషం దూరం చేయాలనుకుంటుంది. ఉదయం అందరూ ఉదయాన్నే లేచి రెడీ అయి టిఫిన్ చేయడానికి బయటికి వస్తారు. అదే రోజు బాగుండటంతో సిరిని కాలేజ్లో జాయిన్ చేయాలని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మహేంద్ర మాట్లాడుతూ ఇలా అంటాడు, అందరూ తొందరగా టిఫిన్ చేస్తే అందరం వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడి సిరిని జాయిన్ చేయొచ్చు అని చెప్తాడు. దాంతో అందరూ సరే అని తొందరగా టిఫిన్ చేసి కాలేజీకి వెళ్తున్న వైష్ణవ్ వాళ్ళతో కాకుండా ముందుగానే వెళ్ళిపోతాడు. కాలేజ్లో అందరూ ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి సిరి జాయినింగ్ గురించి మాట్లాడి ఫీజు కట్టి బుక్స్ అన్నీ మాట్లాడి బయటికి వస్తారు. క్యాంపస్ మొత్తం తిరిగి చూసి సిరి క్లాసులు స్టార్ట్ అవుతుందని సిరిని కాలేజ్లో ఉంచి మిగతా వాళ్ళంతా ఇంటికి బయలుదేరుతారు. వైష్ణవ్కి సిరిని జాగ్రత్తగా చూసుకోమని మరీ చెప్పి వెళ్తారు. సిరికి ఫస్ట్ డే కాలేజ్ అవ్వటంతో క్లాస్కి వెళ్ళి కూర్చుంటుంది. తన పక్కనున్న వాళ్ళతో తనను తాను పరిచయం చేసుకొని వాళ్ళతో మాట్లాడుతుంది. అలా బ్రేక్ టైం దాకా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. అలా బ్రేక్ టైంలో క్లాస్ నుంచి బయటకు వచ్చి వైష్ణవ్ కోసం చుట్టూ వెతుకుతూ ఉంటుంది. తనకు కొంచెం దూరంలో వాళ్ళ క్లాస్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. సిరి కొంచెం దగ్గరగా వెళ్ళి బావా అని పిలుస్తుంది. సిరి పిలవటంతో వైష్ణవ్ వెనక్కి తిరిగి చూస్తాడు. తనని చూసి సిరి చిన్నగా నవ్వుతుంది. కానీ వైష్ణవ్ అదేమీ పట్టించుకోకుండా తనని పక్కకి తీసుకుని వచ్చి కాలేజ్లో ఉన్నప్పుడు బావా అని పిలవవద్దు అని చెప్తాడు. వైష్ణవ్ అలా చెప్పటంతో సిరికి బాధగా అనిపించి ఎందుకు అని అడుగుతుంది. వైష్ణవ్ సిరితో ఇలా అంటాడు, కాలేజ్లో మనం రిలేటివ్స్ అని ఎవరికీ తెలియని అవసరం లేదని చెప్తాడు. అంతగా మాట్లాడాలనిపిస్తే పేరు పెట్టి పిలువు అని చెప్తాడు. వైష్ణవ్ మాటలకి సిరికి బాధగా ఉన్నా సరే అని చిన్నగా తల ఊపుతుంది. వైష్ణవ్ సరే ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. దానికి సిరి అది బ్రేక్ టైం అని నీతో మాట్లాడదామని వచ్చాను అని చెప్తుంది. సరే చెప్పు ఏం మాట్లాడదామని వచ్చావు అని వైష్ణవ్ అడుగుతాడు. దానికి సిరి ఏం లేదు ఊరికే అలా వచ్చాను అని చెప్పి నేను వెళ్తాను అని అక్కడి నుండి తన క్లాస్కి వచ్చేస్తుంది. వైష్ణవ్ తనని బావా అని పిలవద్దు అని చెప్పినప్పటి నుంచి తన మనసంతా బాధగా ఉంటుంది. అలా ఆ రోజు వాళ్ళ కాలేజ్ ముగుస్తుంది. సిరిని పిక్ చేసుకోమని మహేంద్ర వైష్ణవ్కి కాల్ చేసి చెప్తాడు. దాంతో వైష్ణవ్ సిరికి కాల్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతాడు. దానికి సిరి ఇప్పుడే క్లాస్ నుంచి బయటకు వస్తున్నా అని చెప్తుంది. దానికి వైష్ణవ్ బయట గేట్ దగ్గర వెయిట్ చేయమని చెప్తాడు. వైష్ణవ్ చెప్పినట్టుగా సిరి కాలేజ్ బయట గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. వైష్ణవ్ బైక్ తెచ్చి సిరి ముందర ఆపి ఎక్కు అని చెప్తాడు. దానికి సిరి సరే అని తల ఊపి బైక్ పైన కూర్చుంటుంది. సిరి కూర్చోగానే వైష్ణవ్ బైక్ని స్టార్ట్ చేసి బయలుదేరుతాడు. అలా కొంచెం దూరం వరకు ఇద్దరు సైలెంట్గా ఉంటారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. కొంచెం దూరం వెళ్ళాక వైష్ణవ్ సిరితో ఇలా అంటాడు, రోజు కాలేజ్ అవ్వగానే గేట్ దగ్గరే వెయిట్ చేయి, నేను నిన్ను పిక్ చేసుకుంటా. అలానే కాలేజ్కి వచ్చేటప్పుడు గేట్ దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్తాడు. దానికి సిరి సరే అని తల ఊపుతుంది. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేదాకా ఇద్దరు మౌనంగానే ఉంటారు. ఎవ్వరు కానీ ఒకరితో ఒకరు మాట్లాడరు. ఇంటికి వెళ్ళగానే సిరిని అందరూ కాలేజ్ ఎలా ఉంది, నీకు నచ్చిందా అని వరుసగా ప్రశ్నలు అడుగుతారు. దానికి సిరి అందరి దగ్గర కూర్చొని నాకు కాలేజ్ బాగా నచ్చింది, నాకు మా క్లాస్లో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అయ్యారు అని చెప్తుంది. దాంతో అందరూ హ్యాపీ అవుతారు. అలా మాట్లాడుతూ ఉండగా భోజనాల సమయం అవుతుంది.
అందరూ కూర్చొని భోంచేస్తుండగా సుభద్ర ఇలా అంటుంది. సిరి, రేపు ఉదయం మేము బయలుదేరుతున్నాం అని చెప్తుంది. దాంతో తింటున్నదల్లా సిరి తల పైకెత్తి వాళ్ళ అమ్మని చూస్తుంది. అదేంటమ్మా, ఇంకొక 2 రోజులు ఉండొచ్చు కదా అని అడుగుతుంది. దానికి సుభద్ర ఇలా చెప్పింది. అది కాదు సిరి, నువ్వు ఎలాగో ఇక రోజు కాలేజీకి వెళ్ళిపోతావు, నాన్నకు కూడా స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్తుంది. దానికి సిరి అయిష్టంగానే తల ఊపుతుంది. తర్వాత ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తింటుంది. తనని చూస్తున్న అందరికీ అర్థమవుతుంది సిరి బాధపడుతుందని. కానీ తనని ఎవ్వరూ కదిలించాలని అనుకోలేదు. మన సిరి తినేసి తన రూమ్కి వెళ్ళి తలుపు కొంచెం తర్వాత కొంచెం సేపటికి అందరూ భోజనాలు ముగించి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. సుభద్ర వెళ్ళి సిరి రూమ్ డోర్ కొడుతుంది. సిరి వెళ్ళి తలుపు తీస్తుంది. అక్కడ సుభద్రని చూడగానే గమ్మన లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. సుభద్ర కూడా సిరి వెనకే వెళ్ళి తన పక్కన కూర్చుంటుంది. సుభద్ర మాట్లాడుతూ, ఏంటి సిరి, బాధపడుతున్నావా అని అడుగుతుంది. సిరి ఏమీ సమాధానం చెప్పకుండా సుభద్ర వడిలో తలపెట్టి పడుకుంటుంది. సుభద్ర సిరి తల మీద చేయి వేసి, ఎందుకు సిరి బాధపడతావు? నేను నీకోసం వస్తూనే ఉంటాను. అయినా నువ్వేమీ హాస్టల్లో ఉండట్లేదు కదా, మామయ్య వాళ్ళ ఇంట్లోనే కదా. మామయ్య వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు. నువ్వు ఎలాంటి దిగులు బెంగ పెట్టుకోకుండా బాగా చదువుకోవాలి అని చెప్పింది. దానికి సిరి, బాగా చదువుకుంటానమ్మా, మీరు నా కోసం వస్తూ ఉండాలి. నాకు హాలిడేస్ ఇచ్చినప్పుడు నేను ఊరికి వస్తాను అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ కొంచెం సేపు మాట్లాడుకుంటారు. తర్వాత సుభద్ర సిరితో, మామయ్య వాళ్ళ ఇంట్లో జాగ్రత్తగా ఉండు, వాళ్ళకి ఎలాంటి చెడ్డ పేరు తెచ్చి పెట్టద్దు అని చెప్తుంది. దానికి సిరి, లేదమ్మా, నేను జాగ్రత్తగా ఉంటాను. కాలేజీకి కూడా రోజు బావతోనే వెళ్ళి వస్తాను. నా గురించి బెంగ పెట్టుకోవద్దు, నేను బాగుంటాను అని చెప్తుంది. అలా కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుతూ సిరి నిద్రపోతుంది. సిరిని జాగ్రత్తగా పిల్లో మీద పడుకోబెట్టి డోర్ వేసి బయటకు వచ్చేస్తుంది. ఉదయం సుభద్ర వాళ్ళు బయలుదేరి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళగానే సిరి, వైష్ణవ్ కూడా కాలేజీకి బయలుదేరుతారు. వాళ్ళు బైక్లో వెళ్తూ ఉండగా వైష్ణవ్ సిరితో ఇలా అంటాడు. నేను నిన్ను కాలేజ్ గేట్ దగ్గర డ్రాప్ చేస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. అలా అని మన ఇద్దరం రిలేటివ్స్ అని ఎవరికీ చెప్పకూడదు అని చెప్తాడు. దానికి సిరి సరే అని తల ఊపుతుంది. అలా కొంచెం సేపటికి వాళ్ళు కాలేజ్ వెళ్తారు. సిరిని గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళు అని చెప్తాడు. సిరి సరే అని తన క్లాస్ రూమ్కి వెళ్ళిపోతుంది. క్లాస్కి వెళ్ళి కూర్చుని విండో నుంచి బయటకు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి వైష్ణవ్ని హగ్ చేసుకుంటుంది. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.